Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఆడియో రచ్చ, కథ అడ్డం తిరిగింది. బ్రేకింగ్ పాయింట్ అండి. వద్దంటే చేసావు నాన్న, తండ్రిపై కొడుకు ఫైర్. మంత్రినే కార్నర్ చేసిన కోడలు, 10 మందితో బ్రెయిన్ వాష్, రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంభాషణలు. ఫ్యామిలీ థ్రిల్లర్ ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 కోట్ల కట్నం, కాపురంలో మంటలు, నెట్టింట లీక్ అయిన సీక్రెట్ పంచాయతీ, సంచలనం రేపుతున్న కథనం. జోగి రమేష్ బ్యాడ్ టైం ఏమో అనుకోలేమో, ఎందుకంటే ఓ పక్క ఓడిపోవడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జైలు అంశాలు, ఆ తర్వాత బెయిలు ఇలాంటివి వచ్చినా కూడా కుటుంబంలో ఈ రచ్చ సాగడం అన్నది చాలా ఇబ్బందికర పరిస్థితులే ఎవరికైనప్పటికీ కూడా. ఒకప్పుడు రాజకీయ వేదికపై కనిపించిన కుటుంబం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వార్తల్లోకి వచ్చింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది? వైభవంగా జరిగిన పెళ్లి ఏడాది తిరగకముందే పోలీస్ కేసుగా ఎందుకు మారింది? కోడలు చేసిన ఆరోపణలు ఎంత తీవ్రమైనవి? భర్తపై మాత్రమే కాదు, మామ అత్తతో పాటు మొత్తం 11 మందిపై ఎందుకు ఫిర్యాదు చేసింది? అంతేకాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పుతున్నాయా? తండ్రి ముందే కొడుకు తిరగబడినట్టు కనిపిస్తున్న ఈ వీడియోలో అసలు ఏముంది? వద్దంటే చేసావు నాన్న, నువ్వే నా జీవితాన్ని నాశనం చేసావు అంటూ రాజీవ్ మాట్లాడిన మాటలు వెనుక కథేంటి? ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో మొదలైన ఈ వివాదం ఇప్పుడు బయటకు వచ్చి సంచలనంగా మారింది. అసలు ఈ కుటుంబ కథలో నిజం ఏంటి? ఆరోపణలు ఏంటి? దర్యాప్తు ఎటు వెళ్తుంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అది ఒక సాధారణ పెళ్లి కాదు, రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబంలో జరిగిన ఘనమైన వివాహం. 2025 మే 28న తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్కు అప్పటి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. బయటికి చూస్తే అంతా సంతోషమే, కానీ ఆ పెళ్లి వెనుక తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. పెళ్లి తర్వాత కొంతకాలానికి పరిస్థితులు మారిపోయాయని మేఘన ఆరోపించారు. భర్త అత్తమాపల నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె పోలీసులను ఆశ్రయించారు. అదనపు కట్నం కోసం వేధించారని, పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినా పరిస్థితి మారలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. చివరకు తన ప్రాణాలకు భయం ఏర్పడడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె ఆరోపిస్తున్నారు. అక్కడితో ఈ కుటుంబ వివాదం ఇంటి గడప దాటింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మేఘన ఏకంగా 24 పేజీల ఫిర్యాదు అందించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్తో పాటు మరో 8 మంది కుటుంబ సభ్యులపై కలిసి మొత్తం 11 మందిపై కేసు నమోదైంది. కేసులో భారతీయ న్యాయ సంహితకు చెందిన ఐపీసీ 85318109 సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3-4 సెక్షన్లను పోలీసులు నమోదు చేసినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. పోలీసు దర్యాప్తు ప్రారంభించి మేఘన ప్రాథమిక వాంగ్మూలాలను కూడా నమోదు చేశారట. కానీ పోలీస్ కేసులో ఈ కథ ముగియలేదు. అసలు రచ్చ అక్కడి నుంచే మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోలో తండ్రి జోగి రమేష్ ముందే కుమారుడు రాజీవ్ ఆగ్రహంతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పెళ్లి వద్దని అప్పుడే చెప్పాను నాన్న, అంతా నువ్వే చేసావు, 10 మందిని పిలిపించి నన్ను బ్రెయిన్ వాష్ చేయించావు అంటూ రాజీవ్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న సంభాషణ ఇప్పుడు ఈ వివాదంలో మరో సంచలనంగా మారింది. నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేమనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు? ఫస్ట్ చెప్పమ్మా, ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించినా చెప్పు నాన్న, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి
మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరంటే వాళ్ళతో కూర్చో అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా నీకోసం కాదు. ఏంటది ఏంటది ఆమె ముఖం ఆమె ఫోటో చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. నువ్వు నీ తప్పైనా ఏమైనా నడితే జాగ్రత్తగా మరి ఏది జరిగినా నాకు వాళ్ళ జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకానండి గీత పడ్డాక నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చిన తప్పు గురించి కాదు. దేని గురించి వచ్చిన అంటే చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 నేను నిజమే చెప్తా. మీరు చేసిన తప్పు మీరు చేసేది తప్పు. ఇక్కడే కథకు మరో ట్విస్ట్ వస్తుంది. ఇంతకాలం కోడలు అత్తామామల మధ్య వివాదంగా కనిపించిన వ్యవహారం ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య విభేదాల కోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది. కొడుకు తన పల్లి విషయంలో తండ్రిపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో నిజంగా ఎప్పుడు ఏ సందర్భంలో రికార్డ్ అయింది, అందులో ప్రతి మాట పూర్తి సందర్భంలో ఏంటి, వీడియో ఎడిట్ అయిందా లేక పూర్తి సంభాషణేనా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరో ఆడియో క్లిప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది జోగి రమేష్ భార్య శకుంతలతో జరిగిన సంభాషణగా ప్రచారం అవుతుంది. ఆ ఆడియోలో అదనపు కట్నం, కారు, బంగారం వంటి డిమాండ్లపై సంభాషణ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఈ ఆడియో నిజమైనదేనా, అందులోని గొంతులు ఎవరివి, సంభాషణ పూర్తి రూపంలో ఇదేనా అన్న అంశాలపై అధికారికంగా నిర్ధారణ కూడా కావాల్సి ఉంది. అయితే మేఘనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం అదనపు కట్నం డిమాండ్లపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఆమె ఫిర్యాదులో 5 కోట్ల నగదు, ఫార్చునర్ కారు, అత్త ఆడపడుచుల కోసం డైమండ్ నెక్లెస్ల వంటి డిమాండ్లు చేశారని ఆరోపించారు. అంతేకాదు తనపై హత్యాయత్నానికి కూడా ప్రయత్నించారని మేఘన ఆరోపించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తనను టెర్రస్ పై నుంచి తోసే ప్రయత్నం చేశారని, మరో సందర్భంలో గొంతు నులిమి దెండుతో ముఖంపై ఒత్తి చంపేందుకు ప్రయత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు మాత్రమే. అవి నిజమా కాదా అన్నది పోలీసు దర్యాప్తు సాక్ష్యాధారాల ఆధారంగా తేలాల్సి ఉంది. ఇక్కడ మరో సంచలన ఆరోపణ కూడా ఉంది. పెళ్లికి ముందు తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను తన దగ్గర దాచిపెట్టారని మేఘన ఆరోపిస్తున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా భర్త ఆరోగ్యం, వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలపై తనను మోసం చేశారని ఆమె ఆరోపించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మరి ఈ ఆరోపణలపై కూడా దర్యాప్తుల్లో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అంటే ఈ కథలో ఒకే ఒక ఆరోపణ లేదు. పెళ్లి, అదనపు కట్నం ఆరోపణలు, మానసిక శారీరక వేధింపుల ఆరోపణలు, హత్యాయత్నం ఆరోపణలు, భర్తకు సంబంధించిన విషయాలను దాచారన్న ఆరోపణలు, ఇప్పుడు తండ్రి కొడుకు మధ్య వైరల్ అవుతున్న సంభాషణలు, ఇలా ఒక్కో పొర బయటికి వస్తున్న కొద్దీ ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఒకటే: వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు ఈ కేసుకు నిజంగా ఎంతవరకు బలం చేకూరుస్తాయి? అవి ఒరిజినల్ రికార్డులేనా? వాటిని ఫోరెన్సిక్స్ ద్వారా పరిశీలిస్తారా? ఫిర్యాదులోని ఆరోపణలకు అవి ఏ మేరకు సరిపోతాయి? ఇవన్నీ ఇప్పుడు పోలీసు దర్యాప్తులో తేలాల్సిన అంశాలు. ఇప్పటికే పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తును ప్రారంభించారు. మేఘన వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. అవసరమైతే నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ కేసు రాజకీయంగానూ చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ అనే
నేత జోగి రమేష్. అందుకే కుటుంబ వివాదం ఇప్పుడు కాస్త రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కానీ ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ కేసులో మేఘన చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే వాటిపై జోగి రమేష్ కుటుంబం వైపు నుంచి వచ్చే వివరణ మరోవైపు ఉంటుంది. ఆరోపణలు చేయడం ఒక విషయం, అవి కోర్టులో నిరూపించడం మరో విషయం. కాబట్టి వైరల్ అవుతున్న ప్రతి ఆడియో, ప్రతి వీడియోను తుది సాక్షిగా పరిగణించడం కంటే వాటి ప్రామాణికతను నిర్ధారించడం అత్యంత కీలకంగా ఈ కేసులో కనిపిస్తుంది. ఒకప్పుడు పెళ్లి వేడుకలతో వెలుగులు నింపిన అదే కుటుంబం ఇప్పుడు కేసులు, ఆరోపణలు, ఆడియోలు, వీడియోలతో వార్తల్లో నిలిచింది. తండ్రి ముందు కొడుకు ఆగ్రహం, కోడలి సంచలన ఫిర్యాదు, అదనపు కట్నం ఆరోపణలు, హత్యాయత్నం ఆరోపణలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంభాషణలు, ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం కుటుంబ కలహం మాత్రమేనా, లేక ఈ వివాదం వెనుక ఇంకా బయటికి రావాల్సిన మరిన్ని విషయాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్నటి వరకు 4 గోడల మధ్య ఉన్న కుటుంబ సమస్య ఈరోజు పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడి నుంచి సోషల్ మీడియాకు వచ్చింది. ఇప్పుడు ప్రజా చర్చగా మారింది. కానీ ఈ కథకు అసలు ముగింపు మాత్రం సోషల్ మీడియాలో రాదు. పోలీసుల దర్యాప్తులో వచ్చే ఆధారాలు, ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలే వాస్తవాలు, కోర్టులో నిరూపితమయ్యే అంశాలే ఈ వివాదానికి అసలు సమాధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు వైరల్ వీడియోలు ఒక ప్రశ్నను మాత్రమే వేస్తున్నాయి. పెళ్లి రోజున మొదలైన బంధం ఏడాది తిరగకముందే ఇంత పెద్ద వివాదంగా ఎందుకు మారింది? కోడలు చేసిన ఆరోపణలో నిజమెంత? కొడుకు తండ్రిపై చేసిన ఆరోపణలో నిజమెంత? వైరల్ అవుతున్న ఆడియో, వీడియోల్లో నిజమెంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు బయటపడే కొద్దీ జోగి రమేష్ కుటుంబంలో అసలు ఏం జరిగిందన్న పూర్తి చిత్రం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా జోగి రమేష్ గతంలో ఫుల్ ఫైర్ బ్రాండ్గా ఉండేవారు. కానీ కాలక్రమేణా ఆయన ఈ రకమైన కేసుల్లో ఇరుక్కోవడం, కుటుంబం ఈ రకంగా రోడ్డును పడడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా కొంతమందికి అంటే కుటుంబంలో చాలా అంశాలు వస్తాయండి. వేరే కుటుంబం నుంచి తీసుకొచ్చిన కోడల్ని ఒక కూతురులా చూసుకోవాలి అంటారు. మరి అలా చూసుకున్నారా లేదా వాళ్ళకే తెలియాలి. సరే, కొడుకుకి ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దాలి, లేకపోతే ప్రశాంతంగా తన జీవితాన్ని తను బతకనివ్వాలి. అలా కాకుండా ఇంకొకరు గొంతు కోయడం అన్నది ఇందులో ప్రధాన అంశంగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ Your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.